ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతిదినము దేవుడు అందిస్తున్నటువంటి ఇంత చక్కని వాగ్దానపు మాటలను, దేవుని వచనాలను వినడము కుటుంబానికి వ్యక్తిగతంగా ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదము. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. అద్భుతమైన వాగ్దానము ఈరోజు దేవుడు మీకిస్తున్నాడు. చాలా బాగుంది. మంచి వాగ్దానం. స్వస్థపరుస్తానంటున్నాడు. ఏ రోగము రానివ్వను అని దేవుడు అంటున్నాడు. మంచిది, బాగుంది. దానితో పాటు దేవుడు ఒక చిన్న షరతు కూడా పెట్టాడు. ఏమిటి ఆ షరతు అంటే, అదే వచనాన్ని మరలా ఒక్కసారి చదువుదాం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. దేవుడంటున్నాడు, నా మాట, నా వాక్కు శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చాలామంది వాక్యాన్ని వినేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ, కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ, వ్యాపారం గురించి ఆలోచిస్తూ, ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ గురించి ఆలోచిస్తూ, కుటుంబంలో ఉన్న మాటల గురించి మాట్లాడుకుంటూ వాక్యాన్ని వింటారు. అది శ్రద్ధ ఎలా అవుతుంది? దేవుడు అంటున్నాడు, వాక్కును శ్రద్ధగా వినమని అంటున్నాడు. ఇది దేవుడిస్తున్న ఆజ్ఞ. అంతేకాకుండా ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి అంటున్నాడు దేవుడు. ఒక్కొక్కరికి మందు తాగడం తప్పే కాదు. మందు తాగకపోతే తప్పు. మందు తాగకపోతే మగాడే కాదన్నట్టు వారి దృష్టిలో లెక్క. ఇంకా విపరీతము, ఇంకా ఘోరము ఏమిటంటే, స్త్రీలు కూడా మందు తాగుతున్నారు. ఎన్నోసార్లు వార్తల్లో మనం వినే ఉంటాం. మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో దొరికిపోయిన ఆడవాళ్ళు పోలీసుల మీద తిరగబడము. ఎంతో పేరుంటుంది, ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు సమాజంలో గౌరవము, విలువ ఉంటుంది. అటువంటి వారు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి పోలీసుల మీద వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. స్త్రీలు, పురుషులు, వారి దృష్టికి అది న్యాయం, వారి దృష్టికి అది కరెక్టు, వారి దృష్టిలో అది మంచిదే. కానీ దేవుని దృష్టిలో అది మంచిదా? దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? సిగరెట్ తాగడము నీ దృష్టికి మంచిదేనేమో, కానీ దేవుని దృష్టికి మంచిదా? అది న్యాయమైనదా? వ్యభిచారం చేయడము ఒక్కొక్కడికి న్యాయమే. వ్యభిచారం చేయకపోతే అసలు మగతనమే కాదు. వ్యభిచరించకపోతే నువ్వు మనిషివే కాదు. ఒక మోటు మాట ఒకటి ఉంది.
ఏమిటి అంటే, ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు అని. ఆ మాటని వక్రంగా అర్థం చేసుకున్న మూర్ఖులు, ఓ నేను తిరగకపోతే చెడిపోతానేమో అని చెడ్డదారులు పడతారు, చెడ్డ ప్రవర్తనకి అలవాటు పడిపోతారు. ఎందుకంటే ఆ మాట వారిని ఆ విధంగా గైడ్ చేస్తుంది, ఆ విధంగా నడిపిస్తుంది. ఎందుకు అంటే అది మనుషులలో నుండి పుట్టినటువంటి మాట. మనుషులలో నుండి వచ్చే మాటలను వింటే ఆ విధంగానే అయిపోతారు. అందుకనే దేవుని మాటలు వినాలి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఆ వ్యక్తులకు అది న్యాయమే, ఆ వ్యక్తులకు అది తప్పే కాదు, ఆ వ్యక్తులకు అది న్యాయమైనట్టుగానే కనపడుతుంది. కానీ దేవుని దృష్టికి అది ఘోరమైన పాపము. లంచం తీసుకోవడం ఘోరమైన పాపము. అన్యాయంగా పేదల పొట్టగొట్టడము పాపము. న్యాయం కాదది, దేవుడు మెచ్చే న్యాయము కాదు. నిర్దోషుల మీద నిందలు మోపడము నీకు కరెక్టేనేమో, దేవుడు మెచ్చే న్యాయము కాదు. ఎంతోమంది ఈ వాక్యం వింటున్న వారిలో నిందలు భరిస్తున్న వారు ఉన్నారు. ఒట్టి పుణ్యానికి, మేలు చేసిన పుణ్యానికి, మేలు చేసిన కారణానికి నిందలకు గురైన వారు చాలామంది ఉన్నారు. ఏ కీడు చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు, ఏ పాపము చేయలేదు, అయినా కూడా నిందలు భరించాల్సి వస్తోంది. ఎవరు వేస్తున్నారో ఆ నిందలు? క్రీస్తుకు విరోధముగా నడిచేవారే వేస్తున్నారు నిందలు. సత్యానికి వ్యతిరేకంగా నడిచేవారే వేస్తున్నారు నిందలు. దేవుని దృష్టికి నిందలు వేయడం న్యాయం కాదు. దేవుని దృష్టికి అది న్యాయము కానే కాదు. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండండి, న్యాయంగా నడుచుకోండి, ధర్మంగా నడుచుకోండి, పవిత్రంగా నడుచుకోండి, యథార్థంగా నడుచుకోండి, నిష్కలంకంగా నిష్కపటంగా నడుచుకోండి. ఇంతకీ దేవునికి న్యాయమైనవి ఏమిటి? ఆయన ఆజ్ఞలు ఏమిటి? నిర్గమకాండము 20వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, శాపమేమో 2-3 తరాలు, ఆశీర్వాదాలేమో 1000 తరాలు. మన దేవుడు శిక్షించినప్పటికీ ఆశీర్వదించడానికే ఎక్కువగా ఇష్టపడేటువంటి దేవుడు. అంత గొప్ప మనసు ఉన్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. చాలామంది ఏముందండి, పెద్దవారు దన్నాలు పెడుతున్నారు కదా, వారిని నొప్పించకుండా వారి కోసం మనం కూడా దండం పెడితే తప్పేముంది? పెద్దవారు చెప్తున్నారు కదా, సాగిలపడి మొక్కమని, నమస్కరించమని, ఇదిగో ఈ బొమ్మ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోమని
పెద్దవారు చెప్తున్నారు కదా, పెద్దవారు ఆలోచన లేకుండా చెప్తారా? ఇదిగో ఈ బొమ్మ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో, ఆశీర్వాదం అని చెప్పారు. పెద్దవారి మాట కాదనలేక నేను తీసుకొచ్చి ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్నాను, క్రీస్తుతో పాటు ఉంటాడు ఆయన కూడా అనేవాళ్ళు లేరా? వ్యర్థముగా దేవుడి నామాన్ని ఉచ్చరించే వాళ్ళు లేరా? తుమ్మొస్తుంది, అచ్చి అని తుమ్ముతావు, తుమ్మిన తర్వాత హల్లెలూయా. నీకు తుమ్మొస్తే దేవునికి హల్లెలూయా ఏంది? తుమ్మొస్తుంది, దేవునికి స్తోత్రం అంటావు, నీకు తుమ్మొస్తే దేవునికి స్తోత్రం ఏంటి? వ్యర్థముగా ఉచ్చరించొద్దు. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని. నువ్వు తుమ్మినందుకు దేవుణ్ణి స్తుతించాలమ్మా? నువ్వు దగ్గినందుకు దేవుణ్ణి స్తుతించాలా? దేవుణ్ణి స్తుతించాలి. అయితే నువ్వు తుమ్మినందుకు దగ్గినందుకు కాదు, కానీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో సంపూర్ణముగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు ఏకాంతంగా ఉంటున్న చోట దేవుణ్ణి ఆరాధించాలి, మోకరించి దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలి, పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యం వింటూ దేవుణ్ణి ఆరాధించాలి. మంచి సహవాసం కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. కానీ సినిమాకెళ్ళి సినిమా హాల్లో కూర్చొని నీకు తుమ్మొస్తే తుమ్మి హల్లెలూయా దేవునికి స్తోత్రం, అందరూ నీ వైపే చూస్తారు కదా. అప్పుడు కాదు దేవుణ్ణి స్తుతించాల్సింది, ఆరాధించాల్సింది. నువ్వు అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తే, ఆరాధిస్తే, హల్లెలూయా అని యెహోవా నామాన్ని వ్యర్థముగా నువ్వు పలికితే ఆయన శిక్ష విధిస్తాడు. జాగ్రత్త. దేవుడి నామాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వ్యర్థముగా ఉచ్చరించవద్దు. రోగంలో ఉన్నావా? ఉచ్చరించు దేవుడి నామాన్ని, పదే 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 స్మరించు. కష్టాల్లో ఉన్నావా? దేవుడి నామాన్ని పదే పదే స్మరించు. యెహోవా, యేసయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను నడిపించు నాయనా, నన్ను నడిపించు నాయనా, నన్ను స్వస్థపరచు నాయనా, ఈ భారము నుండి విడిపించు నాయనా, ఈ కష్టము నుండి విడిపించు నాయనా అని చెప్పు. అంతేగాని వ్యర్థముగా మాత్రము దేవుడి నామాన్ని పలుకవద్దు. ఇంకా దేవుడు అంటున్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము అని. ఉంటుందా జ్ఞాపకము? విశ్రాంతి దినము జ్ఞాపకం ఉన్నదా? ఈ గడిచినటువంటి సంవత్సరంలో విశ్రాంతి దినము మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం ఉన్నది? లాక్డౌన్ పడింది కదా, మేము ఎట్లా వెళ్తాం చర్చికి అని మీరు అనొచ్చు. కానీ విశ్రాంతి దినమున కుటుంబంతో కలిసి ఆరాధన మీరు చేశారా లాక్డౌన్లో? మరి లాక్డౌన్కి ముందు, లాక్డౌన్ తర్వాత దేవుని సన్నిధిలో మీరు విశ్రాంతి దినమును ఆచరించారా? వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చున్నారా? విశ్రాంతి దినమును తప్పక ఆచరించాలి, తప్పక ఆచరించాలి. 6 దినాలు పనిచేసుకో, 7వ దినము నీది కాదనేది గుర్తుపెట్టుకో. 7వ దినము దేవుని దినమది. దేవుడైన యెహోవా కూడా 6 దినాలు పనిచేసి 7వ దినాన ముగించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినాలే పనిచేశాడు, 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని వాక్యం అంటోంది, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసీ అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. దేవుడు పరిశుద్ధపరిచిన దినాన్ని నువ్వు పనికెళ్తే అపవిత్రపరిచినట్టు కాదా? ఏదైనా ముఖ్యమైన విషయం అయితే, తప్పనిసరి పరిస్థితి అయితే ఏదైనా ఒకరోజు వెళ్ళొచ్చేమో, తప్పదు కాబట్టి, ముఖ్యము కాబట్టి, ఎంతో ఎమర్జెన్సీ కాబట్టి
అప్పుడప్పుడు వెళ్ళొచ్చేమో కానీ ప్రతి ఆదివారం పనికి వెళ్తానంటావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా ఎగ్గొట్టేస్తావు. అది దేవుని ఆజ్ఞను మీరినట్టు కాదా? అది దేవుడి దృష్టిలో న్యాయమైంది కాదు. నీ దృష్టికి న్యాయమైంది కావచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రం న్యాయమైంది కాదు. అందులో నువ్వు దేవుని ఆజ్ఞకు విధేయులుగా లేకుండా దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపిస్తున్నట్టు లెక్క. దేవుని ఆజ్ఞకు విధేయులై ఉంటేనే దేవుడన్నాడు, ఐగుప్తులో కలుగజేసిన రోగాలు, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలు నీకు రానియను అంటున్నాడు. మరి ఆజ్ఞ మీరితే వస్తాయి, అందుకనే మీరొద్దు. ఇంకా ఏమంటున్నాడు దేవుడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. మరి నీకు స్వస్థత కావాలంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకో. 6 రోజులు పని చేయి, 7వ రోజు దేవుని సన్నిధిలో గడుపు. సంతోషించు, కుటుంబంతో గడుపు, సంతోషించు, ఆనందించు. నీ శరీరానికి విశ్రాంతి దయచేయి, నీ మనసుకు నెమ్మది దయచేయి. ఇదంతా దేవుడు నీకు అనుగ్రహించాలంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నీ శరీరం బాగుంటుంది, నీ మనసు బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఒక గాడిద మీద బరువు పెట్టి దింపకుండా నడువు అని నడిపిస్తూనే ఉంటే అది చచ్చిపోదా? దానికి భారం కాదా? అట్లనే నీ శరీరాన్ని కూడా నువ్వెప్పుడు పనికి తరుముతూ ఉంటే అలసటతో చాలా అలసిపోతుంది. మనసుకు రెస్ట్ ఉండదు, తలకు రెస్ట్ ఉండదు, ఆత్మకు అసలు రెస్ట్ ఉండదు. నీ ఆత్మ దేవుని సన్నిధిలో కనపడాలి. ఇంకా దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? ఆయన దృష్టికి ఏవి న్యాయమైనవి? ఆయన ఆజ్ఞలు ఏమిటి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతునివి అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, అతని దాసీనైనను అతని దాసుడనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ ఆశిస్తే రోగాలొస్తాయి. ఐగుప్తీయులకు వచ్చిన రోగాలన్నీ వచ్చేస్తాయి. తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు దీర్ఘాయువునిస్తానంటున్నాడు దేవుడు. ఇది దేవుని దృష్టికి న్యాయమైనది. కానీ ప్రజల దృష్టికి ఏమి న్యాయమైనది? తల్లిని తండ్రిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేయాలి. ఇది మనిషి దృష్టికి న్యాయమైనది. తల్లిని తండ్రిని ఇంట్లో నుంచి గెంటేయాలి. ఇది మనిషి దృష్టికి న్యాయమైనది. అయితే ఏం జరుగుతుంది? రోగం వస్తుంది నాయన, తప్పక రోగం వస్తుంది. నీ రోగం నీకే వస్తుంది, ఎక్కడికి పోదు. అవసరమా నీకు రోగం? తల్లి నిన్ను కని పెంచి పెద్ద చేసింది, నీ తండ్రి నిన్ను కని పెంచి పెద్ద చేశాడు. వారికున్న స్తోమతిలో వారు నిన్ను పెంచి పోషించారు. స్తోమత లేక కొంతమంది హాస్టల్స్లకు పంపిస్తారు, స్తోమత లేకనే పంపించారు. అయినా కూడా నీకేం కొదవగాలేదు కదా. వారికున్న దాంట్లోనే నిన్ను చూసుకున్నారు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు, వారు వృద్ధులయ్యారు. వారిని చూసుకోవాల్సిన బాధ్యత 100% నీ మీద ఉంది. నరహత్య చేయకూడదు అని దేవుడు అంటున్నాడు. రౌడీయిజం, బెదిరించి డబ్బులు సంపాదించడం, బెదిరించి ఆస్తి సంపాదించడం, అవి నరహత్యకు దారితీస్తాయి. ముందు సరదాగానే ఉంటుంది, నువ్వు హీరోలాగానే కనపడతావు, అవతల వాళ్ళు భయపడినట్టుగానే ఉంటుంది. వాళ్ళు భయపడతారు, నువ్వు హీరోయిజం చేస్తావు. వాళ్ళు భయపడుతుంటారు, నువ్వు హీరోయిజం చేస్తావు. ఏదో ఒకరోజు వాళ్ళు ఎదురు తిరుగుతారు, అప్పుడు నువ్వు కూడా ఎదురు తిరుగుతావు. వారు ఎదురు తిరిగి నువ్వు ఎదురు తిరిగి నీకు బాగా కోపం వచ్చేసి నువ్వు హత్య చేసేస్తావు. తీసుకెళ్లి పోలీసులు నిన్ను జైల్లో పెడతారు. 14 సంవత్సరాలు ఆ చెప్పకూడదు తినాల్సి వస్తుంది. నరహత్య చేయవద్దని దేవుడు చెప్తున్నాడు. నీ దృష్టికి అది న్యాయమైందేనేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు నెమ్మది సమాధానం కలిగి నీ కుటుంబంతో స్వేచ్ఛగా ఉండాలని దేవుడు కోరుకుంటూ నీకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే నరహత్య చేయకూడదు అని. మరొకటి, వ్యభిచరింపకూడదు. చాలామంది పశుప్రాయులు
వ్యభిచారపు ఆలోచనలతోనే నిండిపోయి ఉంటారు. వ్యభిచారపు తలంపులతోనే నిండిపోయి ఉంటారు. దేవుడు అంటున్నాడు వ్యభిచరింపకూడదు అని. వ్యభిచారం చేస్తే ఏం జరుగుతుంది? ఐగుప్తీయులకు వచ్చిన రోగాలన్నీ నీకు వస్తాయి. గడ్డల రోగాలు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. జాగ్రత్త. ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పాపిష్టి ఆలోచనలను బయట పెట్టమాకు. ఎక్కడ పడితే అక్కడ నీ పాపిష్టి చూపులు చూడమాకు. ఎక్కడ పడితే అక్కడ నీ పాపిష్టి తలంపులు తలంచమాకు. ఎక్కడ పడితే అక్కడ నువ్వు నీ బుద్ధిని బయట పెట్టుకోమాకు. బయట పెడితే దేవుడు చూస్తున్నాడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదించడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తోంది. నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా ప్రభు నిన్ను ప్రతి క్షణము సీసీ కెమెరాలోనే రికార్డ్ చేస్తూ బంధిస్తున్నాడు. జాగ్రత్త. ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. నువ్వు ప్రతిదీ దేవుడికి తెలుస్తూనే ఉంటుంది. శిక్ష నీకు తప్పనే తప్పదు. జాగ్రత్త. వ్యభిచరింపవద్దు ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. దొంగిలకూడదు. పొరుగువాని సొమ్ము నీకెందుకు? పొరుగువాని సొమ్ము ఎన్నిసార్లు దొంగిలిస్తే నువ్వు ఒక ఇల్లు కొనుక్కోగలవు? పొరుగువాని సొమ్ము ఎన్నిసార్లు నువ్వు దొంగిలిస్తే ఒక స్థలము కొనుక్కోగలవు చెప్పు? దొంగిలించవద్దు. దాన ధర్మాలు చేయండి, దొంగతనాలు చేయకండి. నువ్వు దాన ధర్మాలు చేయాలని ఆశపడు, చేసేవానిగా దేవుడు నిన్ను చేస్తాడు. దొంగతనం చేయాలని ఆశపడు, దొంగిలించు, తీసుకెళ్ళి పోలీసులు నిన్ను చక్కగా లాఠీలతో వాయించి పెడతారు. అవసరమా? పోలీస్ స్టేషన్లో పెడతారు. ఒక 10-15 సార్లు మీరు దొరికిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ప్రతిరోజు నువ్వు వెళ్ళి సంతకం పెట్టి రావాలి. అక్కడ ఊరు విడిచిపోవడానికి వీల్లేదు, ఫంక్షన్కి వెళ్ళడానికి వీలుండదు, పండగలకు వెళ్ళడానికి వీలుండదు, బంధువులు ఇంటికి వెళ్ళడానికి వీలుండదు, ఊరు దాటి బయటికి వెళ్ళడానికే వీల్లేదు. నువ్వు ప్రతిరోజు సాయంత్రం వాడికి రావాలి, సంతకం పెట్టాలి. సార్, నేను ఈ ఊర్లోనే ఉన్నాను సార్, ఎటు పోలేదు. ఎవరు నువ్వు? రౌడీ షీటరు. మరి నీకు పిల్లనిస్తారా? ఎవ్వడెవడు. రౌడీకి పిల్లని ఎవడిస్తాడు? అంటే ఎవరు పిల్లల మీద వారికి జాగ్రత్త కదా. ఎవరిస్తారు పిల్లల్ని చెప్పండి? అందుకనే దొంగిలకూడదు. దొంగిలితే ఏ రోజైనా దొరుకుతావు. దొంగ ఏ రోజైనా దొరకక మానడు. ఇంకా దేవుడు అంటున్నాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు అని. అబద్ధము చెప్పవద్దు అని అంటున్నాడు. నువ్వు అబద్ధం చెప్పవద్దు. ఎవరైనా నీ మీద అబద్ధాలు చెప్తున్నారా? వారిని దేవుడికి అప్పగించు. దేవుడే వారి సంగతి చూసుకుంటాడు. నువ్వేం చూడగలవు? దేవుడు చూశాడనుకో, వారి గర్వము, అహము అణిగిపోతుంది. నీ మీద అబద్ధం పలకాలంటేనే వారికి వణుకు పుడుతుంది. దేవుడు ఆ విధంగా వారిని ఏం చేయాలో అదే చేస్తాడు. నువ్వు మాత్రం లేనిపోని అబద్ధాలు చెప్పే వ్యక్తిగా ఉండొద్దు. ఇంకా దేవుడు అంటున్నాడు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపొద్దు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని దేవుడు చెప్తున్నాడు. నీ దృష్టిలో మంచిదేనేమో అలా చేయడం, ఆశపడడం, కానీ దేవుని దృష్టికి అది న్యాయమైనది కాదు. అంతేకాకుండా అది దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లవుతుంది. కాబట్టి పొరుగువానిది ఏది కూడా ఆశింపవద్దు. ఎంతో అద్భుతమైన, శ్రేష్టమైన మాటలను ఇంతవరకు మీరు విన్నారు. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతిదినము ఈ వాక్యాలు వినడము ఎంతో ధన్యత, ఎంతో మేలు, ఎంతో నెమ్మది, సమాధానము నాయన. ప్రభువా, నీ వాక్కుతో మమ్మల్ని సరిచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్కుతో మాకు మార్గాలు చూపుచున్నందుకు నీకు వందనాలు. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించు. వారి కుటుంబాలను ఆశీర్వదించు. వారికి ఏ లోటు లేకుండా పోషించు నాయన. వారికి సకల సమృద్ధి, దీవెన, ఆశీర్వాదములు కురిపించి కుమ్మరించి, వారికి ఏ రోగము రాకుండా చేసి, వారిని స్వస్థపరిచి, ఆశీర్వాదాలతో, దీవెనలతో నింపుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.